హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఆర్కే ట్యుటోరియల్. సో గైస్, ఈరోజు మనము డైలీ కరెంట్ అఫైర్స్ మరియు జీకేలో భాగంగా 9వ తారీఖు 10వ తారీఖు అక్టోబర్ 2024కు సంబంధించిన కరెంట్ అఫైర్స్ని ఈ వీడియోలో చూద్దాము. ఎవరు కూడా మధ్యలో స్కిప్ చేయకుండా వీడియోని చివరి వరకు చూడండి. అంతేకాకుండా దసరా పండుగ సందర్భంగా మన యాప్లో అన్ని కోర్సెస్ పైన చాలా మంచి ఆఫర్స్ అయితే తీసుకురావడం జరిగిందండి. ఒకసారి యాప్ డౌన్లోడ్ చేసుకుని డెమో చూసి వెంటనే కోర్స్ తీసుకోండి. అదేవిధంగా ఆర్ఆర్బి ఎస్ఎస్సికి సంబంధించినటువంటివి, నెక్స్ట్ ఏపీపీఎస్సి టీజీపీఎస్సి కూడా అందుబాటులో ఉన్నాయి. ఒకసారి చూడండి. ఓకే, క్వశ్చన్ నెంబర్ 1. ఇటీవల అంతర్జాతీయ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించిన ప్రముఖ క్రీడాకారుని పేరేంటి? హూ ఈస్ ద ఫేమస్ ప్లేయర్ హూ రీసెంట్లీ అనౌన్స్డ్ హిస్ రిటైర్మెంట్ ఫ్రమ్ ఇంటర్నేషనల్ టెన్నిస్? ఎవరండి? ఆప్షన్ ఏ రాఫెల్ నాదల్. వివరాలు చూద్దాం. టెన్నిస్ లెజెండ్ రాఫెల్ నాదల్ 23 ఏళ్ల సుదీర్ఘ కెరీర్ తర్వాత ప్రొఫెషనల్ టెన్నిస్కు రిటైర్మెంట్ ప్రకటించారు. 38 ఏళ్ల క్రీడా చరిత్రలో గొప్ప ఆటగాళ్లలో ఒకరిగా విస్తృతంగా పరిగణించబడుతున్నప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫారం ఎక్స్లో హృదయపూర్వక వీడియో ద్వారా ఈ ప్రకటన చేశారు. అతను కొనసాగుతున్న సీజన్ ముగింపులో క్రీడ నుంచి వైదొలగనున్నట్లుగా ధృవీకరించారు. ప్రత్యేకంగా రాబోయే డేవిస్ కప్ ఫైనల్ తర్వాత ఈ యొక్క రిటైర్మెంట్ ప్రక్రియ పూర్తవుతుందంటూ తెలియజేశారు. నెక్స్ట్ వన్. 2024 సాహిత్యంలో నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ రచయిత్రి హాన్ కాంగ్ ఏ దేశానికి చెందినవారు? 2024 నోబెల్ ప్రైజ్ ఇన్ లిటరేచర్ హాన్ కాంగ్ ఈజ్ అ ఫేమస్ రైటర్ ఫ్రమ్ విచ్ కంట్రీ? ఏ దేశానికి చెందినవారండి? ఆన్సర్ ఆప్షన్ డి అండి, దక్షిణ కొరియా లేదా సౌత్ కొరియా. చూద్దాం. 2024 సాహిత్యంలో నోబెల్ బహుమతిని ప్రముఖ దక్షిణ కొరియా రచయిత్రి హాన్ కాంగ్కు అందించారు. ఆమె చారిత్రక బాధలను ప్రస్తావించే మరియు మానవ జీవితంలో దుర్బలత్వాన్ని ఆవిష్కరించే ఆమె తీవ్రమైన కవితా గద్యానికి గుర్తింపుగా లభించింది. వ్యక్తిగత మరియు సామాజిక చరిత్రల మధ్య సంక్లిష్టమైన పరస్పర చర్యను లోతుగా పరిశోధించే ఆమె సాహిత్య పని యొక్క గణనీయమైన ప్రభావాన్ని ఈ ప్రశంసలు హైలైట్ చేస్తాయి. ప్రారంభ జీవితం మరియు నేపథ్యము. హాన్ కాంగ్ 1970 నవంబర్ 27న దక్షిణ కొరియాలోని గ్వాంగ్జూలో వీరు జన్మించారు. ఆమె పెంపకము రాజకీయ అశాంతి యొక్క ప్రతిధ్వనితో ముడిపడి ఉన్న సాంప్రదాయ కొరియన్ సంస్కృతి నేపథ్యంలో జరిగినట్లు తెలుస్తుంది. నెక్స్ట్. భారతదేశం యొక్క నేషనల్ స్పేస్ కమిషన్ అధికారికంగా లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ లూపెక్స్ అంటారు దీన్ని. దీన్ని అయితే ఆమోదించడం జరిగింది. అయితే ఈ మిషన్ భారతదేశం మరియు ఏ దేశ సహకారంతో నిర్వహించనున్నారు? ఇండియాస్ నేషనల్ స్పేస్ కమిషన్ హ్యాస్ అఫీషియల్లీ అప్రూవ్డ్ ద లూనర్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్, బట్ దిస్ మిషన్ విల్ బీ కండక్టెడ్ ఇన్ కొలాబరేషన్ విత్ ఇండియా అండ్ విచ్ కంట్రీ? ఆన్సర్ ఆప్షన్ బి, జపాన్తో అండి. జపాన్ సహకారంతో అయితే ఇది ప్రవేశపెట్టనున్నారండి. చూద్దాం. భారతదేశం యొక్క నేషనల్ స్పేస్ కమిషన్ అధికారికంగా లూనార్ పోలార్ ఎక్స్ప్లోరేషన్ మిషన్ను ఆమోదించింది. ఇది దేశం యొక్క 5వ చంద్ర మిషన్గా గుర్తింపబడింది. ఈ మిషన్ ఆగస్టు 2023లో చంద్రయాన్ 3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన తర్వాత ఇది చంద్రునిపై దిగిన 4వ దేశంగా భారతదేశాన్ని చేసింది. లూపెక్స్ అనేది భారతదేశం యొక్క ఇస్రో మరియు జపాన్ యొక్క జాక్సా మధ్య సహకార ప్రయత్నము. ఇది చంద్రుని వనరులను, ముఖ్యంగా దాని ధ్రువ ప్రాంతంలో నీటిని అన్వేషించే లక్ష్యంతో ఉంది. లూపెక్స్ యొక్క లక్ష్యాలు ఏంటో చూద్దాం. లూపెక్స్ యొక్క ప్రాథమిక లక్ష్యము చంద్రుని ఉపరితలంపై మరియు చంద్ర రెగోలిత్ క్రింద నీటి ఉనికి మరియు పంపిణీని పరిశోధించడం. చంద్రుని వాతావరణంలో నీరు ఎలా సంకర్షణ చెందుతుంది అనే దాని గురించి కీలకమైన డేటాను సేకరించడం ఈ మిషన్ లక్ష్యము. ఇది భవిష్యత్తులో చంద్రుని అన్వేషణ మరియు సంభావ్య మానవ నివాసాలకు చాలా ముఖ్యమైనదిగా పేర్కొన్నారు. ఓకే, నెక్స్ట్ వన్. ఇటీవల ఏ దేశం తైపీ అనే ప్రదేశాన్ని విలీనం చేసుకోవడానికి అనకొండా వ్యూహము ప్రయోగిస్తుంది? విచ్ కంట్రీ రీసెంట్లీ యూజ్డ్ ద అనకొండా స్ట్రాటజీ టు అనెక్స్ తైపీ? ఏ దేశం అండి? చైనా. ఆప్షన్ ఏ. పునరేకీకరణను అనివార్యంగా అంగీకరించేలా తైపీని బలవంతం చేసే లక్ష్యంతో సైనిక అధికారులు అనకొండ వ్యూహంగా వర్ణించే బహుముఖ వ్యూహం ద్వారా బీజింగ్ తైవాన్పై క్రమ పద్ధతిలో ఒత్తిడి పెంచుతుంది. ఉక్రెయిన్లో ఉన్నటువంటి ప్రపంచ సంఘర్షణలతో పోలిస్తే తైవాన్ చుట్టూ ఉన్న పరిస్థితి సాపేక్షంగా స్థిరంగా ఉన్నప్పటికీ ఈ ప్రశాంతత మోసపూరితంగా ఉండవచ్చు. చైనీస్ సైనిక కార్యకలాపాలు తీవ్రమవుతున్నాయి.
తైవాన్ సమీపంలో వాయు మరియు నావికా చొరబాట్లలో గణనీయమైన పెరుగుదలతో తైవాన్ ఆర్థిక వ్యవస్థ మరియు కమ్యూనికేషన్లు నిర్వీర్యం చేసే లక్ష్యంతో సంభావ్య దిగ్బంధనం లేదా సైబర్ వార్ఫేర్ గురించి ఆందోళనలు లేవనెత్తుతుండడం అయితే చూడవచ్చు. ఓకే, నెక్స్ట్, ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇటీవల భారతదేశంలోని ఏ వ్యాధిని ప్రజారోగ్య సమస్యగా తొలగించడాన్ని అధికారికంగా ధృవీకరించింది? The World Health Organization has recently officially certified which disease has been eliminated as a public health problem in India. ఏ వ్యాధి అండి? ట్రకోమా, కంటికి సంబంధించినటువంటి వ్యాధి అండి. ఇది చూద్దాం. ప్రపంచ ఆరోగ్య సంస్థ భారతదేశం ట్రకోమాను ప్రజారోగ్య సమస్యగా తొలగించడాన్ని అధికారికంగా ధృవీకరించింది. మరి ఇది ప్రజారోగ్యంలో గణనీయమైన విజయాన్ని సాధించింది. క్లామిడియా ట్రకోమాటిస్ అనే బ్యాక్టీరియం వల్ల కలిగే ట్రకోమా ప్రపంచ అంధత్వానికి ప్రధాన కారణాలలో ఒకటి. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టెడ్రోస్ అథనామ్ గ్యాబ్రియేసస్ ఈ బలహీనపరిచే వ్యాధిని ఎదుర్కోవడంలో భారతదేశం నిబద్ధతతో ఉందని ప్రశంసించారు. నెక్స్ట్ వన్, ప్రధాని నరేంద్ర మోదీ ఇటీవల యువతకు ఉపాధిని పెంపొందించే లక్ష్యంతో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ని ఏ నగరంలో ప్రారంభించారు? ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ రీసెంట్లీ లాంచ్ ద ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ ఇన్ విచ్ సిటీ విత్ ద ఎయిమ్ ఆఫ్ బూస్టింగ్ యూత్ ఎంప్లాయ్మెంట్? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ముంబైలో. యువత ఉపాధిని పెంపొందించడం మరియు పరిశ్రమ 4.0 కోసం పరిశ్రమకు సిద్ధంగా ఉన్న వర్క్ ఫోర్స్ను సృష్టించే లక్ష్యంతో ముంబైలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ స్కిల్స్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేషనల్ స్కిల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్లో 4 ఎకరాల క్యాంపస్లో నిర్మించిన ఐఏఎస్, ఫ్యాక్టరీ ఆటోమేషన్, ఏఐ, డేటా అనలిటిక్స్ మరియు సంకలిత తయారీ వంటి అత్యాధునిక సాంకేతికతలపై దృష్టి సారిస్తుంది. నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ మరియు టాటా ఐఐఎస్ మధ్య పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యం క్రింద స్థాపించబడిన ఇది భారతీయ యువత నైపుణ్యాలను ప్రపంచ ప్రమాణాలతో సమలేఖనం చేస్తుంది. ఈ కార్యక్రమం మహారాష్ట్రలో 7,600 కోట్లకు పైగా విలువైన అనేక అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడాన్ని చూడవచ్చు. నెక్స్ట్ వన్, భారతదేశంలో సముద్ర వారసత్వాన్ని సంరక్షించడానికి కేంద్ర ప్రభుత్వము ఏ రేవు పట్టణంలో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది? In which port town as the Union government approved the development of National Maritime Heritage Complex to preserve maritime heritage in India? Answer option A అండి, లోథల్, గుజరాత్. చూద్దాం. భారతదేశం యొక్క గొప్ప సముద్ర వారసత్వాన్ని సంరక్షించడానికి మరియు ప్రదర్శించడానికి ఒక ముఖ్యమైన చర్యగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గం గుజరాత్లోని లోథల్లో నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ అభివృద్ధికి ఆమోదం తెలిపింది. ఈ ప్రాజెక్ట్ 2 దశల్లో ముగుస్తుంది మరియు ఇది 4,500 సంవత్సరాల క్రితం నాటి దేశం యొక్క పురాతన సముద్ర పరాక్రమాన్ని హైలైట్ చేయడానికి ప్రభుత్వ విస్తృత దృష్టితో సమలేఖనం చేస్తుంది. నేషనల్ మ్యారిటైమ్ హెరిటేజ్ కాంప్లెక్స్ ఒక ప్రపంచ స్థాయి మ్యూజియంగా ఏర్పాటు చేయబడింది మరియు ఇది పర్యాటకాన్ని పెంచడం, ఉద్యోగాలను సృష్టించడం మరియు భారతదేశ సాంస్కృతిక మరియు సముద్ర వారసత్వాన్ని ప్రోత్సహించడం దీని యొక్క లక్ష్యము. నెక్స్ట్ వన్, టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా 9 అక్టోబర్ 2024న 86 సంవత్సరాల వయసులో ఎక్కడ మరణించారు? Why did Ratan Tata, chairman of Tata Sons, die on 9th October 2024 at the age of 86? Answer option B, ముంబై. ఇక్కడండి, ముంబైలో. టాటా సన్స్ చైర్మన్ రతన్ టాటా 9 అక్టోబర్ 2024న 86 సంవత్సరాల వయసులో ముంబైలోని బ్రీచ్ కాండీ హాస్పిటల్లో దీర్ఘకాల వృద్ధాప్య సంబంధిత అనారోగ్యం కారణంగా మరణించారు. టాటా యొక్క నాయకత్వం మరియు దృక్పథం భారతదేశ వ్యాపార మరియు దాతృత్వ ప్రకృతి దృశ్యంపై చెరగని ముద్ర వేసినందుకు అతని ఉత్తీర్ణత ఒక శకానికి ముగింపు పలికింది. టాటా గ్రూప్కు, భారత ఆర్థిక వ్యవస్థకు మరియు గ్లోబల్ బిజినెస్కు ఆయన అందించిన విరాళాలు అతని వారసత్వాన్ని ఎప్పటికప్పుడు కూడా గొప్ప పారిశ్రామికవేత్తల్లో ఒకరిగా సుస్థిరం చేసింది. టాటా జీవితం ప్రపంచవ్యాప్తంగా మిలియన్ల మంది వ్యక్తులకు స్ఫూర్తినిస్తూనే ఉంది. మరి అతని వ్యాపార చతురత కోసం మాత్రమే కాకుండా దాతృత్వం మరియు సామాజిక కార్యక్రమాల ద్వారా ప్రపంచాన్ని మెరుగైన ప్రదేశంగా మార్చాలనే అతని నిబద్ధత కోసం కూడా ఇది నిలుస్తుంది. ఓకే,
నెక్స్ట్ 2024 సంవత్సరానికి గాను రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతిని పొందిన ప్రముఖ శాస్త్రవేత్త క్రింది వారిలో ఎవరు? హూ అమాంగ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద ఎమినెంట్ సైంటిస్ట్ టు విన్ ద నోబెల్ ప్రైజ్ ఇన్ కెమిస్ట్రీ ఫర్ ద ఇయర్ ఆఫ్ 2024? ఆప్షన్ డి అండి పై వారందరికీ డేవిడ్ బేకర్, డెమిస్ హసాబిస్, జాన్ ఎం జంపర్ అందరికీ కూడా ముగ్గురికి కూడా సంయుక్తంగా రావడము జరిగింది. కెమిస్ట్రీలో 2024 నోబెల్ బహుమతిని డేవిడ్ బేకర్కు కంప్యూటేషనల్ ప్రోటీన్ డిజైన్లో వినూత్నంగా చేసినందుకు మరియు డెమిస్ హసాబిస్ మరియు జాన్ ఎమ్ జాంపర్లకు వారి అద్భుతమైన ఏఐ ఆధారిత ప్రోటీన్ స్ట్రక్చర్ ప్రెడిక్షన్ కోసం అందించబడింది. రాయల్ స్వీడిష్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ గుర్తించబడిన ఈ ఆవిష్కరణలు ప్రోటీన్లను అర్థం చేసుకోవడంలో మరియు రూపకల్పన చేయడంలో ప్రధాన పురోగతిని సూచిస్తాయి. అడిషనల్ క్వశ్చన్స్. ఫతా 2 అనే హైపర్సోనిక్ బాలిస్టిక్ క్షిపణిని ఏ దేశం అభివృద్ధి చేసింది? విచ్ కంట్రీ డెవలప్డ్ ద హోలిస్టిక్ బాలిస్టిక్ మిసైల్ నేమ్డ్ ఫతా 2? ఆప్షన్ సి అండి ఇరాన్. జాతీయ వన్యప్రాణి వారోత్సవము 2024 ఎప్పుడు నిర్వహించబడుతుంది? వెన్ ఈజ్ అ నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ 2024 అబ్జర్వ్డ్? ఆప్షన్ బి అక్టోబర్ 2 నుంచి 8 మధ్యలో. బాలికల విద్య కోసం ఇటీవల ఏ రాష్ట్ర ప్రభుత్వము నిజుట్ మోయినా పథకం ప్రారంభించింది? విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాజ్ రీసెంట్లీ లాంచ్డ్ నిజుత్ మోయినా స్కీమ్ ఫర్ గర్ల్స్ ఎడ్యుకేషన్? ఆప్షన్ ఏ అస్సాం అండి. షిగేరు ఇషిబా ఏ దేశ ప్రధానమంత్రిగా ఇటీవల ఎన్నికయ్యారు? షిగేరు ఇషిబా హ్యాస్ బీన్ ఎలెక్టెడ్ యాజ్ ద ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ విచ్ కంట్రీ? ఆప్షన్ సి జపాన్. ఏ రోజు ప్రపంచ పత్తి దినోత్సవంగా పాటిస్తారు? విచ్ డే ఈజ్ అబ్జర్వ్డ్ యాజ్ వరల్డ్ కాటన్ డే? ఆప్షన్ బి అక్టోబర్ 7. సో గైస్, ఇది రోజుకు సంబంధించిన మోస్ట్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. మీకు నచ్చితే లైక్ చేయండి, తప్పకుండా మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ యర్ టైమ్. హ్యావ్ ఎ నైస్ డే. బాయ్.